హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ది చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. షార్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను నిన్నటి రోజున. మా మేనకోడలిది అన్నప్రసన్న కార్యక్రమం అనమాట. ఇంట్లోనే సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్తోనే జరుపుకున్నాము. మా సైడ్ అయితే అన్నప్రసన్న కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అరేంజ్మెంట్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే కింద వేసి మేము బైబిల్ పెడతాము, పెన్ పెడతాము, మనీ పెడతాము, గోల్డ్ పెడతాము. ఇంకా వచ్చేసి పాపకు వండినటువంటి పాలన్నం ఉంటుంది కదా, సిరన్నం, దాన్ని కూడా పెడతామన్నమాట. వాటిని ఎదురుగా పెట్టి పాపనైతే పడుకోబెడతాము. ఆ పాపకి ఇది ఏదైతే మంచిగా కనిపిస్తుందో దాన్ని అయితే ముట్టుకుంటుంది. మేమైతే కొంచెం సరదాగా అయితే ఏది ముట్టుకుందో అది అవుతుంది, పెన్ ముట్టుకుంటే ఒక టీచర్ అవుతుందని, అలా వాటి మీద ఆశ ఉంది అని చెప్పి మేమైతే సరదాగా అనుకుంటూ ఉంటాము. ఇవన్నీ వీళ్ళందరూ కూడా మా మేనత్తలు, అత్తలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ ఉన్నారు. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్, మా పెద్ద పాప, మరదలు, నేను ఇక్కడైతే నించున్నాం. ఒక చిన్న వ్లాగ్ అయితే కనుక తీసుకున్నాను. అంతా కూడా కార్యక్రమం మంచిగా జరిగింది. తమ్ముడైతే పాపను ఫోటోలు దిగుతున్నాడు. ఈ విధంగా అయితే పాపను పడుకోబెట్టాము. ఆమెకైతే అందట్లేదు, ఏడుస్తుంది. పొట్ట అయితే నొక్కేసి ఫ్రాక్ కూడా చిరాకు వచ్చేసి ఏడుస్తుంది. ఇలా కొంచెం పెట్టగానే ఫస్ట్ అయితే బైబిల్ ముట్టుకుంది. అది కొంచెం కలర్ఫుల్గా ఉందని చెప్పి అక్కడ అయిపోయిన తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే భోజనాల అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిపోయాము అందరం కూడా. పాపకి లాస్ట్లో అయితే అందరం కొంచెం కొంచెం తినిపించేస్తాము. హోమ్ టూర్ వీడియో అయితే నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా హోమ్ టూర్స్ ఏదైనా చేసి పెడతాను. ఈ ఫుడ్ వచ్చేసి బగారా రైస్, చికెన్, సాంబార్, ఇంకా రైతా కూడా చేసుకున్నాము. సింపుల్గా ఇంట్లోనే వాళ్ళు కాబట్టి తమ్ముడు వాళ్ళు అయితే రైతా కలుపుతున్నారు, అందులో వెజిటేబుల్స్ అన్నీ వేసి. ఇంకా ఈ ఫుడ్ వీడియో వచ్చేసి నేనైతే షార్ట్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక లైక్ కూడా చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ పైన క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నిటినీ కూడా స్కిప్ చేయకుండా మీరందరూ చూసేయండి.